చాలామంది అడుగుతున్నారు, హనుమాన్ వీడియోస్ ఎలా చేస్తున్నారు, మాకు కన్సిస్టెన్సీ క్యారెక్టర్ రావడం లేదు, ప్లీజ్ ఇలాంటి వీడియో చేయండి అని. అందుకోసమే ఈరోజు మీకోసం ఈ వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈరోజు మనం హనుమాన్ వీడియోస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. మెయిన్ చాలా మంది ప్రాబ్లము ఇమేజెస్ కరెక్ట్గా రావట్లేదని చెప్పేసి, అందుకని లాస్ట్ టైం నేను వీడియో చేసేటప్పుడు అయితే రికార్డ్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. స్టిల్ ఎండ్ వరకు వీడియోని అయితే చూడండి. చాలా మంది అడుగుతున్నారు వాటర్ మార్క్ వస్తుంది అని చెప్పేసి. మనం యూజ్ చేసేది ఫ్రీ టూల్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే చాలా వాటిల్లో వాటర్ మార్క్ అనేది ఉంటుంది. వాటర్ మార్క్ను రిమూవ్ చేసుకోవడం కూడా తెలియకపోతే చాలా కష్టం అనమాట. విత్ వాటర్ మార్క్ అయితే వీడియోలు మీరైతే అప్లోడ్ చేయొద్దు. దానిపైన మీ ఛానల్ పేరన్నా అడ్జస్ట్ చేయండి, లేదంటే కార్నర్స్లో ఉన్నట్లయితే వీడియోని జూమ్ అన్నా చేయండి. రెండిట్లో ఏదో ఒకటి అయితే చేసుకోండి. చాలామంది రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, వాటర్ మార్క్ వస్తున్నాయని. చాలా వాటిల్లో ఫ్రీ వాటిల్లో వాటర్ మార్క్ ఇస్తారు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. అలాగే మనం చేసే ఫ్రీ టూల్స్లో ఈరోజు మనకు కాయిన్స్ ఇస్తున్నాయి, ఈరోజు మనం వీడియో జనరేట్ చేసుకుంటున్నాము అంటే రేపొద్దున్నే ఆ యొక్క వెబ్సైటు రేపొద్దున్నే ఫ్రీ కాయిన్స్ ఇవ్వకపోవచ్చు, ఫ్రీగా మనకు జనరేషన్ చేసుకునేదానికి అవకాశం కూడా లేకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఈ వీడియో చేయొచ్చు, ఈ వీడియోలో నేను ఫ్రీగా చూపిస్తూ ఉండొచ్చు, కానీ రేపొద్దున్నే అది ఇవ్వకపోవచ్చు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఇమేజ్ టు వీడియోస్ వాటర్ మార్క్ లేకుండా కావాలంటే కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట, ఫ్రీగా ఇచ్చేటివి. మనము వెతుక్కోవాలన్నమాట. నా ఛానల్లో మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో పైన నా ఛానల్ పేరైతే ఉంటుంది. అది అక్కడ ఎందుకు వస్తుంది అనేది మీరు కూడా గుర్తించాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలని మాత్రమే చెబుతున్నాను. వాటిని మానిటైజేషన్ ఎలా చేసుకోవాలనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం చేసే మిస్టేక్స్ బట్టే మానిటైజేషన్ రాకపోవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. మనకు యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామే లేదు, మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకు ఫేస్బుక్ ఉంది. అక్కడ కూడా మనీ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్నిటిని ఇక్కడ వాడలేనటివి అక్కడ వాడుకోవచ్చు. మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి ఏఐతో స్టార్ట్ చేసాము అంటే యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ కూడా స్టార్ట్ చేయండి. ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయండి. దీంట్లో ఏదైనా ఇష్యూ వచ్చినా మిగిలిన రెండిట్లో ఏదో ఒకటి అయితే రీచ్ వచ్చి ఏదో ఒకటి సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు గనక యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ వెతుకుతున్న వారి కోసము ఈ వీడియో అయితే సజెస్ట్ చేస్తుంది. ముందుగా మీ ఫోన్లో ChatGPT అయితే ఓపెన్ చేయండి. అక్కడ ఒక న్యూ ట్యాబ్ అయితే తీసుకోండి. నేను నా ఛానల్లో నా పాత వీడియో స్టోరీనే కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చానమాట. ఇలాంటివి ఒక 5 కథలు ఇమ్మని చెప్పి అడుగుతున్నాను. మీరు కూడా నా ఛానల్లో వీడియో అయినా సరే, మీకు నచ్చిన కథ అయినా సరే ఇక్కడ ఇచ్చేయండి. ఆ తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఏ వీడియో అయితే చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఓపెన్ చేసి నీట్గా అన్ని ఫోటోలు అయితే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. మళ్ళీ ChatGPT ఓపెన్ చేయండి. ఇంతలోపు మనం 5 కథలు అడిగాం కదా, మనకైతే 5 కథలు నీట్గా ఇచ్చేస్తుంది. వీటిల్లో మీరు ఏ కథ చేయాలనుకుంటున్నారో ఒక కథనైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ కథను మీరు కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో అయితే వేసుకోండి. నేనైతే 3వ కథ చేయాలనుకుంటున్నాను. దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ అదే ChatGPTలో కింద పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి నేను ఇప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం కదా మన వీడియోకి సంబంధించి, ఆ ఫోటోలని నేను అక్కడ ఇస్తున్నాను. కింద కొద్దిగా స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఈ టైప్లో ఇమేజెస్ ప్రాంప్ట్స్ కావాలి, ఈ స్టైల్లో డిజిటల్ ఇల్యూస్ట్రేషన్ బ్రైట్ మిడ్ డే అని చెప్పేసి నేను ఇస్తానన్నమాట. మీరు అదే విధంగా ఇవ్వండి, ఎందుకంటే నేను చేసిన స్టైల్ ఇదే కాబట్టి. నేను ఈ యొక్క స్టైల్ ప్రాంప్ట్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ స్టైల్ని మీరు కాపీ చేసుకోవచ్చు. నేనైతే జనరేట్ చేస్తున్నాను. వెంటనే నా కథకు కావాల్సిన ఇమేజెస్ ప్రాంప్ట్స్ అయితే వస్తున్నాయి. బ్రైట్ మిడ్ డే లైటింగ్ మాత్రమే ఎందుకు ఇవ్వాలంటే ఒక్కొక్కసారి ఇమేజ్ అనేది విచిత్ర రకరకాల లైటింగ్స్తో వస్తుందన్నమాట. మనకు చూడడానికి ఇమేజ్ అనేది సరిగా అనిపించదు. అందుకని చెప్పేసి నేను ప్రతి ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు బ్రైట్ మిడ్ డే అని చెప్పి ఇచ్చి చేస్తానన్నమాట. ఇప్పుడు మనకి క్యారెక్టర్ కావాలి కాబట్టి ఇంతకుముందు మనం తీసుకున్న స్క్రీన్ షాట్స్లో హనుమంతుడు ఎక్కడైతే బాగా కనిపిస్తుంటాడో ఆ స్క్రీన్ షాట్ని అయితే ఇక్కడ ఇచ్చేసి మనం ఇక్కడ అడగాలన్నమాట. దిస్ హనుమాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అని చెప్పి ఇక్కడ రాసి మీరు అడగండి. చూడండి, నాకు క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే ఎంత పెద్దగా ఇచ్చేసిందో. మనకు ఈ విధంగా అయితే వద్దు, నేను మళ్ళీ అడుగుతాను. లైక్ హనుమాను క్యారెక్టర్ ప్రాంప్ట్ వచ్చేసి నాకు 3 లేదా 4 లైన్స్ ఇవ్వు సేమ్ హనుమాన్ ప్రాంప్ట్ అని.
అప్పుడు మళ్ళీ మనకు ఒక చిన్న పేరాలాగా అయితే ఇస్తుంది. మీరు ఫస్ట్ అయితే ఆ విధంగా క్యారెక్టర్ జనరేట్ చేసుకోండి. ఒక హనుమాన్ అనే కాదు, మీరు ఎవరిని చేసుకున్నా సరే ఒక దండిగా ఇచ్చేసిందనుకోండి, ఒక 3-4 లైన్స్ ఇవ్వమని మాత్రమే అడగండి. అప్పుడు మనకు చిన్నగా వస్తుంది. ఇప్పుడు నేను రెండో క్యారెక్టర్ ప్రాంప్ట్ కూడా అడుగుతున్నాను. నా కథలో మాయావాది అనే పేరు ఇచ్చింది కాబట్టి నేను మాయావాది ప్రాంప్ట్ ఇవ్వు అని అడుగుతున్నాను. ఫస్ట్ మనం 3-4 లైన్స్ కావాలని అడిగాం కాబట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మనకు చిన్నదిగానే వస్తుంది, పెద్దగా ఏమీ రాదు. మీకు ఒకవేళ మాయావాది ఫోటో మీ దగ్గర కన్నా ఉన్నట్లయితే దాని స్క్రీన్ షాట్ ఇచ్చి అడిగినా ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సీన్ ప్రాంప్ట్స్ అన్నీ కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో వేసుకోండి. అలాగే మనం జనరేట్ చేసుకున్న 2 క్యారెక్టర్లను కూడా మీరు నోట్ ప్యాడ్లో అయితే నీట్గా కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఇమేజ్లు అయితే జనరేట్ చేద్దాం. నేనైతే గూగుల్ ఏఐ స్టూడియోలో జనరేట్ చేస్తాను. ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ప్లే గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇమాజిన్ వస్తుంది. అక్కడ ఇమాజిన్ 4 అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే పైన 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకు రేషియో అయితే వస్తుందన్నమాట. నాకైతే 9:16 కావాలి కాబట్టి నేను ఓకే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. నేనైతే గూగుల్ ఏఐ స్టూడియోలో ఫస్ట్ స్టైల్ పేస్ట్ చేస్తాను, ఏ స్టైల్లో కావాలా అనేది. ఆ తర్వాత ఫస్ట్ సీన్లో మనకు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఓన్లీ హనుమాన్ క్యారెక్టర్ మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ నేను హనుమాన్ క్యారెక్టర్ని అయితే కాపీ చేసుకుంటాను. మీరు ఓన్లీ 9:16 వర్టికల్ అనేది కాకుండా మిగిలింది కాపీ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చి మన స్టైల్ కింద క్యారెక్టర్ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళండి, ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకోండి. నేను అందుకనే మీకు చెప్పింది నోట్ ప్యాడ్లో వేసుకోండి, ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ సీన్ అయితే కాపీ చేసుకోండి. మనకి ఇక్కడ పైన ఉంది కదా అల్ట్రా డిజిటల్ అని చెప్పేసి, అది అవసరం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనము అక్కడ స్టైల్ అయితే ఇచ్చేస్తున్నాము కాబట్టి నేను యంగ్ హనుమాన్ ఉంది కదా, హనుమా కాడి నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనము హనుమా డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి. ఇక్కడ మళ్ళీ నేను కింద మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. చేసేసి జస్ట్ జనరేట్ చేస్తాను. నాకు ఫోటో అయితే జనరేట్ అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను, ఒక్కొక్కసారి సీన్ ప్రాంప్ట్స్లో ఏమవుతుందంటే హనుమాన్ డీటెయిల్స్ కూడా ఇస్తుందన్నమాట. అలాంటప్పుడు మీరు సీన్ కాపీ చేసుకునేటప్పుడు హనుమాన్ డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చుంటే రిమూవ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, నాకు కావాల్సిన విధంగా నాకు ఫోటో అయితే వచ్చింది. ఈజీగా నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వేరే యాంగిల్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ సైడ్ యాంగిలు లేకపోతే మీకు నచ్చిన యాంగిల్ కూడా రాసుకోవచ్చు. నాకైతే ఈ ఫోటో అయితే బాగా వచ్చింది కాబట్టి మీరు కూడా అలాగనే కంటిన్యూ అవ్వండి. మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను సైడ్ వ్యూ షాట్ కూడా జనరేట్ అయితే చేస్తున్నాను, అది కూడా వస్తుంది, ఒకసారి చూడండి. అంటే మనకు ప్రతిదీ సేమ్ యాంగిల్లో ఉన్నా బాగుండదు కాబట్టి మీకోసం, మీరు అర్థం చేసుకోవడం కోసం అని ఇచ్చాను. నాకు ఫోటో వచ్చేసింది చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. నాకు తెలిసి ఫస్ట్ ఫోటోనే బాగా వచ్చింది. ఇప్పుడు మనం రెండో ఫోటోనైతే జనరేట్ చేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది, మనకు రెండో సీన్లో మనకు మాయావాది ఉన్నాడు, అలాగే మనకి హనుమాను ఉన్నాడనమాట. కాబట్టి మనం ఇప్పుడు 2 క్యారెక్టర్లు వేయాలి. ఆల్రెడీ మనం హనుమా క్యారెక్టర్ అక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి రెండో సీన్ని మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. అలాగే రెండో క్యారెక్టర్ మాయావాది అనే క్యారెక్టర్ని కూడా మనం అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. మీరు బాగా గమనించినట్లయితే మనకేమో క్యారెక్టర్ ప్రాంప్ట్లో మాయావాది అని వచ్చింది, ఇక్కడేమో చూడండి ఏ మిస్టీరియస్ సోర్సెరర్ అని ఇచ్చిందనమాట. అప్పుడు క్యారెక్టర్ ప్రాంప్ట్లో ఇచ్చిన పేరు, ఇక్కడ మనకు సీన్లో ఇచ్చిన పేరు వేరే అనమాట. ఇలాంటివి మనం గుర్తించకపోతే మనం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు 2-3 క్యారెక్టర్లు వస్తాయి, అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. నేనైతే ఇప్పుడు మన మాయావాది క్యారెక్టర్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసి ఇంతకుముందు మనము హనుమాన్ క్యారెక్టర్ ఎక్కడైతే ఇచ్చామో దాని కిందనే కొద్దిగా స్పేస్ ఇచ్చేసైతే అక్కడ మాయావాది క్యారెక్టర్ ప్రాంప్ట్ని అయితే అక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనము సీన్ అనేది లాస్ట్లో వేసామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం సీన్లోకి వెళ్దాము. ఇప్పుడు మనము రెండో సీన్ కాబట్టి రెండో సీను కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేద్దాం. నేనైతే ఫోటోని ఇక్కడ రన్ చేస్తున్నాను, నాకైతే ఫోటో జనరేట్ అవుతూ ఉంది. ఈలోపు మనము మళ్ళీ సీన్లోకి వెళ్దాము. మళ్ళీ మూడో సీన్లో ఎవరెవరు ఉన్నారో చూసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ మనమైతే ఏ క్యారెక్టర్లు అందులో ఉన్నాయో క్యారెక్టర్లు 2 ఉంటే 2ని ఇవ్వాలి, లేదా హనుమాన్ ఒక్కడే అయితే హనుమాన్ ఒక్కడే ఉండిచ్చేసి మాయావాదిని తీసేయాలి.
ఇలా మనము ఈ విధంగా సీన్ ప్లేస్‌లో సీన్ రిప్లేస్ చేసుకుంటూ, ఓకే. పర్సన్స్ ప్లేస్‌లో పర్సన్స్‌ని రిప్లేస్ చేసుకుంటూ, స్టైల్‌ను పైన ఎక్కడైతే ఇచ్చామో అక్కడే స్టైలు అక్కడే ఇచ్చేస్తే మనకు ఖచ్చితంగా సేమ్ టు సేమ్ ఫోటోస్ అయితే వస్తాయి. మీరిప్పుడు నేనైతే ఫోటోను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. సెకండ్ ఫోటో కూడా వచ్చేసింది. ఒక్కొక్కసారి మనకు 2 క్యారెక్టర్‌లు ఫ్రేమ్‌లో ఫుల్‌గా రావన్నమాట. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, ఇద్దరు క్యారెక్టర్‌లు ఫోటో ఉన్న దగ్గర బోత్ క్యారెక్టర్ ఫుల్ విజిబుల్ ఇన్ ఫ్రేమ్ అని చెప్పేసి మీరు లాస్ట్ సీన్ లాస్ట్‌లో ఇచ్చినా సరిపోతుంది. మనకప్పుడు లోపల ఇమేజ్ లోపల మాత్రమే క్యారెక్టర్స్ అయితే వస్తాయన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, మనకు క్యారెక్టర్ ప్రాంప్ట్‌లో వేరే పేరు ఇచ్చున్నది, సీన్ ప్రాంప్ట్‌లో వేరే పేరు ఇచ్చున్నదని. దానివల్ల చూడండి నాకు 2 క్యారెక్టర్లు వచ్చాయన్నమాట మాయావాదికి సంబంధించి. దానివల్ల పొరపాటు జరిగింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మన క్యారెక్టర్ ప్రాంప్ట్‌లో మాయావాది అని ఉంది కాబట్టి సీన్స్‌లో ఎక్కడైతే మాయావాది కాకుండా వేరే పేరు వస్తుందో అక్కడ క్యారెక్టర్ ప్రాంప్ట్‌లో నాకు సీన్‌లో ఏదైతే ఇచ్చిందో సోర్సర్ అని చెప్పి దాన్ని క్యారెక్టర్ ప్రాంప్ట్‌లో మాయావాది ప్లేస్‌లో రీప్లేస్ చేశానన్నమాట. ఇప్పుడు నేను జనరేట్ చేస్తున్నాను. పైన మీకు 2 క్యారెక్టర్లు కనపడుతుంది కదా! ఇప్పుడు ఓన్లీ 2 క్యారెక్టర్స్ మాత్రమే వస్తుంది చూడండి. ఎందుకంటే మనకు సీన్ ప్రాంప్ట్స్ అన్నిట్లోనూ సోర్సర్ అని ఇచ్చేసింది. కాబట్టి మనము క్యారెక్టర్‌లో మార్చుకోగలుగుతాము. కాబట్టి క్యారెక్టర్ ప్రాంప్ట్‌లోనే పేరు మార్చేయండి. అన్నిటికీ ఇలా రాదు. జస్ట్ నాకు ఈరోజు వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లమ్‌ను ఒకవేళ మీకు వస్తే ఎలా ఫేస్ చేయాలని జస్ట్ చూపించానన్నమాట. ఈ విధంగా మీరైతే సీన్ ప్లేస్‌లో సీన్స్‌ని రీప్లేస్ చేసుకొని, సీన్స్‌ను చదువుకొని ఏ క్యారెక్టర్ అందులో ఉందో ఆ క్యారెక్టర్‌నే ఇచ్చుకుంటా మీరైతే ఈజీగా ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే జనరేట్ చేసుకోండి. నేనైతే అన్ని ఫోటోలను స్పీడ్‌గా జనరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయాలి. మనం చూపిస్తా చూడండి. ఇక్కడ మనం చాట్‌జీపీటీలో సైడ్ జీపీటీస్ అని ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ జీపీటీస్‌లోకి వెళ్లారనుకోండి. ఇక్కడ క్లింగ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మనకి గ్రీన్ కలర్‌లో వచ్చింది చూడండి. ఇక్కడ క్లింగ్ ఏఐ వీడియో ప్రాంప్టర్ అని చెప్పేసి గ్రీన్ కలర్‌లో జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ చాట్ పైన క్లిక్ చేసి, ఇక్కడ జస్ట్ మనం ఏ ఫోటో కావాలనుకుంటున్నామో ఆ ఫోటో ఇచ్చి, మనం ఇందులో ఈ ఫోటోలో ఏం జరగాలి అనేది మాత్రం చెప్పి, యాడ్ యాంగిల్ అని మనం ఇచ్చామనుకోండి, ఆ యాంగిల్ ఏదో తెలియకపోయినా పర్వాలేదు. గుడ్ యాంగిల్ అని ఇచ్చామనుకోండి, యాంగిల్ కూడా అదే యాడ్ చేసిస్తుంది. ఇంకొకటి ఫుల్ ఫ్రేమ్ విజిబుల్‌లో ఉండాలి అని కూడా చెప్పండి. అంటే మనకు ఫుల్ ఫ్రేమ్ విజిబుల్‌లో కనపడుతూనే యాంగిల్ అనేది యాడ్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇలా ఇవ్వండి. మనకు అన్ని ప్రాంప్ట్స్ అనేది ఇలా తీసుకోండి. వీడియో ప్రాంప్ట్స్ చేసుకోవడం పెద్ద సమస్య అయితే లేదు. నేనైతే వీడియోలు చేయడానికి పిక్సావెర్సే అనేది వాడతాననమాట. ఆర్ట్ ఐఓ అనేది కూడా చాలా బాగుంటుంది. రెండిట్లో ఏదైనా యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ మెయిల్ పేస్ట్ చేస్తున్నాను. ఏదో ఒక యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే పాస్వర్డ్. జస్ట్ కంటిన్యూ. సైన్ అప్ పైన క్లిక్ చేసి సైన్ అప్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ కోడ్ అయితే నా మెయిల్‌కి వస్తుంది. వచ్చేసింది. వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కొత్తగా మీరెవరు సైన్ అప్ అయినా సరే, పైన చూడండి మనకిక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది. ఇది డైలీ రివార్డ్స్ అన్నమాట. ఇక్కడ కిందికెళ్లారనుకోండి, ఇక్కడ క్లెయిమ్ డౌన్‌లోడ్ యాప్ చేసిన దానికి 30 అని చూపిస్తుంది. కింద కస్టమైజ్ యువర్ ప్రొఫైల్ అని క్లెయిమ్ ఇస్తుంది. ఇక్కడ రేట్ యాప్ ఉంది. స్టార్ట్ పైన క్లిక్ చేసామనుకోండి, ఇట్లా మనకొస్తుంది. బ్యాక్‌కెళ్ళిపోతే నాకైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళైతే అక్కడ ఏదో ఒక కామెంట్ రాసి స్టార్ రేటింగ్ ఇవ్వండి. 30 కాయిన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ 130 కాయిన్స్ ఉన్నాయన్నమాట. నాకు ఇంకా ఈడ అప్డేట్ అయితే అవ్వలేదు. జస్ట్ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేయండి. నాకు ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ, ఇక్కడ క్రాప్ కావాలన్నా చేసుకోవచ్చనమాట. ఇట్లా మనకు నచ్చినట్టు. కానీ నేను ఇదే ఉంచేస్తున్నాననమాట. ఇక్కడ కింద 2 ఆప్షన్స్ వచ్చాయి రీసెంట్‌గా. వీటినైతే కంపల్సరీ ఆఫ్ చేసుకోండి.
మల్టీ షాట్ అనేది ఆఫ్. ఎవరికన్నా మల్టీ షాట్ కావాలంటే ఓకే. ఆడియో అనేది ఆఫ్. నేను దీనికి సంబంధించిన ప్రాంప్ట్ నేను ఆల్రెడీ జనరేట్ ఉన్నా కాబట్టి చాట్‌జీపీటీ క్లింగ్‌లో దానికి సంబంధించిన ఫస్ట్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ 720pనా 1080pనా అని ఉంది. 720pలో అయితే మనకు 40 క్రెడిట్స్ తీసుకుంటాయన్నమాట. మనము 3 వీడియోస్ అయితే చేసుకోవచ్చు ఒక జీమెయిల్ అకౌంట్ పైన. అదే మనం 1080 పైన అయితే 80 కాయిన్స్ అయితే తీసుకుంటుంది. మళ్ళీ ఒక 720pలో వీడియో చేసుకోవచ్చు. కాబట్టి నేను 720p సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అయితే చేస్తాను. ఫస్ట్ టైము మనకు 720p చూపిస్తుంది అక్కడ. సెకండ్ టైము 360p చూపిస్తుంది. కాబట్టి సెకండ్ టైము వీడియో జనరేట్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా మీరు దాన్ని 720pలో పెట్టుకోండి. ఇప్పుడు రెండో ఫోటో వచ్చేసి హనుమంతుని దగ్గరకొచ్చి మాట్లాడడం అనమాట. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా 360p వచ్చింది కదా! 720pలో అయితే పెడుతున్నాను నేను. సెకండ్ ప్రాంప్ట్‌ని కూడా నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. నాకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది చూడండి. కానీ ఇక్కడ తప్పు జరిగింది. మనకి హనుమంతుడు కూడా తిరిగాడనమాట. మనకు హనుమంతుడు తిరగకూడదు నార్మల్‌గా అయితే. మళ్ళీ మనము అక్కడికెళ్ళిపోయి ప్రాంప్ట్ అడగాలి. నాకు హనుమంతుడు తిరిగాడు, నాకు హనుమంతుడు తిరగద్దు అని చెప్పేసి. ఈ ఏఐ వీడియోస్‌లో అంతా ఫోటోలు గానీ, వీడియోలు గానీ 1కి 4 సార్లు చేయాల్సొస్తది. కాబట్టి దీనికి ఎవ్వరం ఏం చేయలేము. మనకు ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇచ్చిందని చెప్పేసి మనం ఇక్కడ ఏస్తామనమాట. ఆ విధంగా వచ్చిన దానికి ఎవరు ఏం చేయలేము. కాబట్టి మళ్ళీ జనరేట్ చేయాల్సిందొస్తుంది. రెండో వీడియో రెడీ అయింది చూడండి. పైన డౌన్లోడ్ సింబల్ ఉంది. MP4 పైన డౌన్లోడ్ చేసుకుంటున్నాను. వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇలా ఒక జీమెయిల్‌కి 3 వీడియోస్ అయితే 720pలో జనరేట్ చేసుకోవచ్చు. నేను మొత్తము వీడియో అంతా పూర్తి చేశాను. లాస్ట్ అవుట్‌పుట్ అయితే చూడండి. హనుమంతుడు ధ్యానం చేస్తున్నాడు. ఒక మాయావాది వచ్చి ధ్యానం కాదు మంత్రాలే శక్తి అంటాడు. ఇద్దరూ పరీక్షకు సిద్ధమయ్యారు. మాయావాది ఆకాశంలో అద్భుతాలు చూపించాడు. హనుమంతుడు కళ్ళు మూసి రాముని తలుచుకున్నాడు. అద్భుతాలు మాయమయ్యాయి. దేవతలన్నారు శాంతే నిజమైన శక్తి అని. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మాయావాది గెలవాలంటే కమెంట్ చేయండి. హనుమంతుడు గెలవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను కామెంట్ ఇస్తున్నాను, ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై వస్తుంది.